నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో రెండవ రోజు మంగళవారం. సో నిన్న దేశీయ మార్కెట్లు నష్టపోయాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి బ్లూషిప్ షేర్లు, ఐటీ షేర్లకు అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఆల్రెడీ ట్రంప్ తాజాగా హెచ్చరికల నేపథ్యమే దీనికి నిదర్శనం అని స్టాక్ మార్కెట్ భావిస్తోందా? మరి నేను సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్ అయి 85,440 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 78 పాయింట్లు తగ్గిపోయి 26,250 దగ్గర క్లోజ్ అయింది. అలాగే ఈరోజు కూడా సెన్సెక్స్, నిఫ్టీ లాస్లోనే స్టార్ట్ అయ్యి ప్రస్తుతం వర్కౌట్ అవుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో అసలు ఈవేళ ఎలా ఉండబోతోంది, అసలు ఈ 2 రోజులు ఎట్లా ఉంటుంది, లేదంటే ఈ శుక్రవారం వరకు స్టాక్ మార్కెట్లు ఎలా స్పందించబోతున్నాయి అనే దాని గురించి మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారిని అడిగి మీకు కావాల్సిన స్టాక్ మార్కెట్ సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. ఇక మీకు తెలుసు కదా, ప్రైమ్ లైన్స్ దీని మీద 2 నెంబర్స్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు కాంటాక్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మాట్లాడి మీకు కావాల్సిన సలహాలు, సూచనలు తీసుకోవచ్చు. అయితే అంతకుముందు మీరు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా టీవీని మ్యూట్ చేసి మాత్రమే మాట్లాడండి, మొబైల్లో మాత్రమే మాట్లాడండి. మొబైల్లో మాట్లాడితే ఇక్కడ ఈకో రాదు, కాబట్టి మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం అడుగుతున్నారో క్లియర్గా మాకు వినపడే అవకాశం ఉంటుంది, మీకు చక్కటి సలహా, సూచన అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విజ్ఞప్తిని మన్నించి తప్పనిసరిగా మీరు టీవీ మ్యూట్ చేసి మాట్లాడతారని, అలాగే ప్రతి మదుపుదారు కూడా 2 స్టాక్స్ అడగండి. 2 స్టాక్స్ అడిగితే ఎక్కువ మందికి మనం అవకాశం ఇద్దాం తప్పనిసరిగా. సో రైట్, మరి ఇక మనం ఈ కార్యక్రమంలోకి వెళ్ళిపోదాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న స్పెషల్ గెస్ట్ శ్రీ ప్రభు మాలెంపాటి గారు. గుడ్ మార్నింగ్ ప్రభు గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. సార్ ఏంటి సార్, నిన్న ట్రంప్ ఇలా మాట్లాడడం లేదు, అప్పుడు మార్కెట్ ఏంటంటే నష్టాల్లో క్లోజ్ అయింది. మరి మార్కెట్ ఏంటంటే ఇప్పుడు కూడా ప్రస్తుతం నష్టాల్లోనే ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సార్ ఎట్లా ఉండబోతోంది రాబోయే గంటన్నరలో, అలాగంటే ఈ వారంలో ఎట్లా ఉండబోతోంది? 30 సెకండ్స్ ఫస్ట్ బ్రీఫ్ ఇవ్వండి సార్. ప్రస్తుతం ఏంటంటే మార్కెట్ డల్గానే ఏంటంటే నష్టాల్లోనే నడుస్తుంది. అయితే ఏంటంటే ఏం జరగబోతోంది మనం మధ్యలో కనుక్కుందాం. ఇలా మనం కాలర్స్ని తీసుకుందాం. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. సో జనార్దన్ గారు నమస్కారం అండి, గుడ్ మార్నింగ్ అండి. సుధాకర్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యా సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏ స్టాక్స్ అనుకుంటున్నారు ప్రభు గారిని? ఒకటి KIOCL మెటల్ స్టాక్ ఒకటి. ఓకే. ఇంకోటి వచ్చేసి హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ జింక్. హిందుస్థాన్ జింక్ కాపరా సార్? జింక్ కాపర్ సార్, కాపర్, హిందుస్థాన్ కాపర్. ఓకే. ప్రెసెంట్ రేట్ లో బై చేయొచ్చా? ఓకే, కాపర్ డిమాండ్ ఉందండి ఇప్పుడు. కాపర్ తెలియకుండా చాప కింద నీరులాగా పెరిగింది. అది సిల్వర్ పెరుగుతుంది అనుకున్నారు, కానీ దాని అనుగుణంగా ఎవ్వరు చూడలేదు. 73% అబోవ్ పెరిగింది ఈ సంవత్సరం. ఎందుకంటే ఇదివరకు వైర్స్లో అల్యూమినియం ప్లస్ కాపర్ పెట్టేవాళ్ళు. ఎరోజన్ వస్తుందని చెప్పి అల్యూమినియం తీసేసి ఓన్లీ ప్యూర్ కాపర్ పెడుతున్నారు. ఇప్పుడు డేటా సెంటర్స్ వస్తున్నాయి కదా, అట్లాంటి వాటికి బాగా అవసరం ఉంటుంది, కంపెనీస్కి వచ్చే అవసరం. కాబట్టి ఫ్యూచర్లో సిల్వర్ లాగే దీనికి కూడా డిమాండే ఉంటుంది, ఏం తగ్గదు. ఎక్కువ కంపెనీలు కావాలి. ఇది కంటిన్యూస్గా అప్ సైడ్ ఉంది. ఇప్పుడు చూస్తే ట్రెండింగ్ చూస్తే 600 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఏదన్నా మళ్ళీ బాగా పెరిగింది కాబట్టి 600 దాటుతుందా లేదా చూడాలి. ట్రెండింగ్ అయితే ఉంది, 600 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. బట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు కొనండి, లేదా కొనుక్కొని లాంగ్ టర్మ్ పెట్టినా కాపర్ మంచి రిటర్న్సే వస్తాయి, ఏం డౌట్ లేదు. సిల్వర్ లాగే, సిల్వర్ చూసాం కదా ఎక్కడ తగ్గేదేలే అంటే పోతనే ఉంది. అట్లనే ఇది కూడా అంతే. మన 73% అంటే వన్ ఇయర్లో బాగా వచ్చినట్టు కదా. సో డెఫినెట్గా మంచిదే అండి, హోల్డ్ చేసుకోండి. కాపర్ అనేది మీరు జింక్ కూడా అన్నారు, జింక్ కూడా పెరుగుతుందండి. జింక్ కూడా నేనేం తక్కువ కాదన్నట్టు అది కూడా పెరుగుతుంది. ఆల్ మెటల్స్ ఆర్ గ్రోయింగ్, అది మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే డైవర్సిఫై చేయండి, సిల్వర్, కాపర్, జింక్ డైవర్సిఫై చేసి కొంత అమౌంట్ దాంట్లో కూడా పెట్టుకోండి. రైట్ సార్. సో నిజంగా చెప్పాలంటే ఇది అన్సంగ్ హీరో అని, అన్సంగ్ హీరో ఈజ్ కాపర్ అనుకోవచ్చు ఆల్మోస్ట్. ఇప్పుడు అన్సంగ్ హీరో ఆల్మోస్ట్. ఎనీవే సార్, సో అదండి సూచన. సో సార్ ఆ రకంగా మీరు ముందుకు వెళ్ళండి. మిగిలిన మదుపర్లు కూడా తప్పనిసరిగా దీని మీద కూడా లుక్ వేసండి, చూసుకోండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ మరో కాల్ అండి, సతీష్ గారు. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు, కడప నుండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి ఏ స్టాక్స్ కోసం? సార్ వాస్కాన్ ఇండస్ట్రీస్ 85 రూపీస్ లో కొన్నాం సార్. వాస్కాన్ ఇంజనీర్స్, వాస్కాన్ ఇంజనీర్స్ లిమిటెడ్ 45 ఉంది, అదే కదండి? అదే సార్, సారీ అదే సార్. ఓకే ఓకే, పర్లేదు. ఇంకోటి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ వచ్చేసి 120 రూపీస్ లో కొన్నాం సార్. ఓకే. టెక్నో ఎలక్ట్రికల్ అది కొనాలన్నా వద్దా సార్? ఈ 3 గురించి ఒకసారి చెప్తారా సార్? లేకపోతే ఎగ్జిట్ కామంటారా, కొత్త స్టాక్ ఏమైనా బై చేయమంటారా? ఎగ్జిట్ 1 సెకండ్. 3 అంటే 3 ఆల్రెడీ బయింగ్.
Okay. బయింగ్ లో ఉన్నాం. హోల్డింగ్ అండి ఆల్రెడీ. ఓకే. జమ్మూ అండ్ అంటే బ్యాంకులు నా ఇదేంటంటే 63,000 వరకు బ్యాంక్ నిఫ్టీ రావాలి. ఓకే. సో అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది, ట్రెండింగ్ ఉంది. కొంచెం మధ్యలో కన్సల్టేషన్, కొత్త న్యూస్ పాజిటివ్ మళ్ళీ తెలిసిందే కదా ఆయనది, కొత్త ఏవో తెర మీదకి తెస్తూ ఉంటాడు ఆయన. ఇప్పుడు మనకి ఆయిల్ కొంటే ఎప్పుడో చెప్పాడు అయినా వినలేదు, మనం కొంటూనే ఉన్నాం. కాకపోతే తగ్గించాం, కొనటం అనేది తగ్గించాం ఆయిల్. సో ఇప్పుడేమో అసలు పూర్తిగా మానేమని, ఆయిల్ మానేమని, లేకపోతే టరీఫ్లు పెంచుతానని 50% చైనా మీదే 150 దాకా పోయి మళ్ళీ తగ్గాడు కదా ఆయన. సో అంటే ఈ అన్సర్టనిటీ ఇంకా క్లారిటీ లేదు. ఏదైనా Q3 రిజల్ట్స్ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతాయి TCSతో. నెక్స్ట్ బడ్జెట్, ఈ రెండు మనకి ట్రిగర్ పాయింట్స్ అనుకోవచ్చు. ఏదేమైనా ఈ 2 నెలలు మేబీ మార్చ్ వరకు కన్సల్టేషన్ వస్తుంది. ఏప్రిల్ నుంచి మార్కెట్ మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల ట్రేడ్ డీల్ జరగాలి, టరీఫ్లు సెట్ అవ్వాలి, ట్రేడ్ డీల్ జరగాలి, ప్లస్ మన ఇది యుక్రెయిన్ వార్ ఆగిపోవాలి. ఈ లోపల ఆగితే పాజిటివ్ వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ 104 ఉంది సార్, ఇది బ్రేక్అవుట్ అయింది. మీది ఇది ఫ్రెష్ ఎంట్రీనే, ఇక్కడ కూడా యావరేజ్ చేసుకున్న ఎంటర్ అవ్వచ్చు. ఇట్స్ ఏ గుడ్ వన్, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 63 అనుకున్నాం కాబట్టి. టెక్నో ఎలక్ట్రికల్ అన్నారు 1086 ఉంది, ఇది కొంచెం డౌన్ సైడ్ ఉందండి, ఇంకా కొంచెం ఆగాలి. 1105, 1110 కనుక క్రాస్ అయితే అప్పుడు కొనండి. వాస్కాన్ ఇంజనీర్ వచ్చేసి మీకు ఇది డౌన్ సైడే ఉంది సార్, ఇది కూడా కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది, కొంచెం ఆగాలి. 47 క్రాస్ అవ్వాలి, 47, 48 క్రాస్ అయితేనే కొంచెం బూలిష్ జోన్లోకి వచ్చినట్టు లెక్క. 50 days DMA కొంచెం పైకి వచ్చినట్టు లెక్క, కొంచెం ఆగాలి. ఇది మీరు ఆల్రెడీ ఉంటే యావరేజ్ చేయడానికైనా ఆగండి. ఆ లెవెల్ దాటుతున్నప్పుడు అప్పుడు యావరేజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్, అంటే బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. అంటే న్యూస్ కావాలి, ట్రిగర్ పాయింట్ కావాలి. ఆ ట్రిగర్ పాయింట్ ఏంటి అనేది Q3 కావచ్చు, బడ్జెట్ కావచ్చు. బడ్జెట్లో ఇన్వెస్టర్స్కి బూస్ట్ ఇస్తారని ఈసారి 20 lakhs ఐటీ చేస్తారా, లేకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కానీ అట్లాంటిదైనా బూస్ట్ ఇస్తారా? ఇన్వెస్టర్స్కి ఏదో ఒక బూస్ట్ ఇవ్వచ్చు అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ప్లస్ FIIsకి వాళ్ళకి ఏదైనా రిడక్షన్, కార్పొరేట్ రిడక్షన్ ట్యాక్స్ ఏమైనా చేస్తారా అనేది ఇంపార్టెంట్. ఈసారి 19లో చేసినట్టు ఇప్పుడు కూడా చేయొచ్చు, ఎందుకంటే అన్నీ బాగున్నాయి కానీ మార్కెట్ ముందుకు వెళ్ళట్లా. సో ఇప్పుడు ఇవ్వచ్చు అనేది ఉద్దేశం అండి. తప్పనిసరిగా అండి. సో సార్ అలా చేయండి సార్. సో సార్ మరో కాల్ అండి, గోవింద్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. పూల మార్కెట్ వ్యాపారం షేర్ ఎలా ఉంటుంది సార్? ఏంటి సార్? ఒకసారి చెప్పండి. పూల మార్కెట్ అండి, పూల మార్కెట్ వ్యాపారం షేర్ ఎలా ఉంటాయండి? పూల మార్కెట్ అండి, పూలు ఎక్స్పోర్ట్ మీద షేర్స్ ఎలా ఉంటాయి, వాటికి ఎలా ఉండొచ్చు బిజినెస్ అని అడుగుతున్నారు ఆయన. దాని మీద అలా అంటే ఎక్స్పోర్ట్ బిజినెస్ పూల మార్కెట్ మీద అంత ఏమి స్క్రిప్ట్స్ ఏం లేవండి. మీరు షేర్స్ లిస్టెడ్ ఏం లేవు, అన్లిస్టెడ్ ఉంటాయి కానీ లిస్టెడ్ ఏం లేవు ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఏదైనా ఎక్స్పోర్ట్ కంపెనీ ఉందంటే దాంట్లోంచి మనం వాళ్ళు బుక్ చేసుకొని తీసుకొని వెళ్ళటమే కానీ డైరెక్ట్ కంపెనీ అనేది ఏం లేదండి. రైట్. సో గోవింద్ గారు తప్పనిసరిగా ఏంటంటే మీరు చెప్పినట్టుగా అంటే ఇది స్టాక్ మార్కెట్లో స్టాక్స్ లిస్ట్ అయిన స్టాక్స్ కోసం మనం సలహా ఇవ్వగలుగుతాము. అయితే మీరు చెప్పినట్టుగా ఈ పూల మార్కెట్ బిజినెస్ మీద ప్రస్తుతానికి అయితే లేవు. ఉన్నప్పుడు తప్పనిసరిగా అంటే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, స్టాక్ మార్కెట్లో కూడా చాలా ఉంటాయి అట్లాంటివన్నీ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో సార్ మరో కాల్ అండి, వెంకటేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. 2 స్టాక్ సార్. ఎవడే సార్ 2 స్టాక్ తీసుకున్నాను సార్. చెప్పండి. AWHCL సార్, ఒకటి నివబూపా. HCL అంటే యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ లిమిటెడ్. అవును సార్, అవును సార్. 485 ఉంది. అవును సార్. ఓకే, రెండో సార్? నివబూపా సార్. సార్ నివబూపా. అవును సార్. నివబూపా హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ ఎవర్ గ్రీనే సార్, పెరుగుతూనే ఉంది. జనాలకి ఆ ఇన్సూరెన్స్ మీద ఎక్కువ ఇదైంది కాబట్టి ఎక్కువ మంది చేస్తున్నారు. కోవిడ్లో మైండ్ సెట్ మార్చింది. సో ఇన్సూరెన్స్ అనేది సెక్టార్ పెరుగుతూనే ఉంది. నివబూపా 74 ఉంది. మీకు ఇది 76, 77 క్రాస్ అవుతున్నప్పుడు కొనండి, 90 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయితేనే మనం ఎంటర్ అయితే కొంచెం మూమెంట్స్ వస్తాయి. ప్రస్తుతానికైతే కొంచెం డౌన్ సైడే ఉంది. మీకు ఏదైనా రీసెంట్ డౌన్ అంటే మీకు దాదాపుగా 74, 73 అంటే రేంజ్ ఎక్కడో చోట తీసుకోవాలి. ఇక్కడ 74 కట్ కాకూడదు. కట్ అయిందంటే కొంచెం కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది 69 వరకు. లేదా 74 కట్ కాకపోతే యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ లెవెల్ దాటుతున్నప్పుడు బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం లాంగ్ టర్మ్ అయితే పెట్టుకోవచ్చు కొంచెం ఆ లెవెల్స్ దాటినప్పుడు. ఎందుకంటే 74, 80 ఉందండి, మీకు 76, 77 దాటుతున్నప్పుడు కొనండి సార్, అప్పుడు బాగుంటుంది. యాంటోనీ అన్నారు, ఇది 485 ఉంది, 1% డౌన్ ఉంది సార్. అది మీకు
505 క్రాస్ అవుతున్నప్పుడు, ఎందుకంటే బ్రేక్అవుట్ అయింది కానీ మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లో వచ్చింది రీసెంట్. ఎందుకంటే రిజల్ట్స్ పరంగా చూసినా మీకు పెద్ద డిఫరెన్స్ లేదు. జూన్కి సెప్టెంబర్కి పెద్ద అంటే నెక్స్ట్ 2 quarters చూడాలి, అప్పుడు దీనికి డైరెక్షన్ తెలుస్తుంది. కంపెనీ మంచిదే, మీరు లాంగ్ హోల్డింగ్ అయితే బాగానే ఉంటుంది. మీకు అంతకుముందు హై వచ్చేసి దాదాపుగా ఎప్పుడండి డబుల్ టాప్ 680 30th జూను. సో అక్కడ లాంగ్ టర్మ్ అయితే అక్కడ దాకా ఉంచుకోవచ్చు, ఏం పర్లేదు. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాల్ అండి, శ్రీధర్ గారు ఏలూరు నుండి. శ్రీధర్ గారు నమస్కారం అండి, కర్నూలు నుండి. గుడ్ మార్నింగ్ సార్. కూపేట్ లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ప్రెజెంట్ రేట్ ఎంట్రీ తీసుకోవచ్చా సార్? ఓలా ఎలక్ట్రిక్, ఇంకోటి ఏంటండి? కూపేట్ లిమిటెడ్ ఓలా ఎలక్ట్రిక్ ప్రస్తుత రేట్లో తీసుకోవచ్చా ఎంట్రీ? ఓకే, ఎస్ సార్. ఓలా ఎలక్ట్రిక్ ఇప్పట్లో పెరగదండి, అది మామూలుగా అది మనకు ఎలక్ట్రిక్ పూర్తిగా వచ్చినప్పుడే ఇది అవుతుంది. సో ఈ ప్రస్తుతానికి లాంగ్ అంటే స్టార్టింగ్ ఐపీఓ వచ్చినప్పుడు వచ్చి తర్వాత తగ్గిపోయింది, అప్పటి నుంచి అక్కడే ఉంది 44. ఇది ప్రస్తుతానికి కొంచెం బ్రేక్అవుట్ అయింది కానీ మళ్ళీ 60కి రావచ్చు, 60 నుంచి మళ్ళీ వెనక్కి తిరిగే అవకాశాలు ఉన్నాయి. పెద్ద మూమెంట్స్ రావు. ఏదైనా ఫుల్ లెంత్గా ఫజల్ ఫ్యూయల్ వెహికల్స్ అంటే పెట్రోల్ వెహికల్స్ నుంచి ఈవీ వెహికల్స్ రావాలంటే 2030 అని ప్యారిస్ కన్వెన్షన్ అన్నారు. మరి 2030కి అయ్యేటట్టు కనపడలా, కొంచెం పెరిగేటట్టుంది, టైం పెరిగేటట్టుంది. లేదా 2030కి అయిపోయి పెట్రోల్ కాదు ఈవీ అనుకున్నప్పుడు అప్పుడు బాగా మూమెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ 5 years అబౌవ్ టార్గెట్ అయితేనే దానికి వర్కౌట్ అవుతుంది. కిపుడ్ అన్నారు ఈ మధ్య బాగా తగ్గింది, 427, అప్పర్ సైడ్ 550 దాకా వచ్చిందండి. కొంచెం మీకు ఇప్పుడు కొనుక్కోవచ్చండి, మళ్ళీ 550 దాకా వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఇప్పుడైనా ఎంటర్ కావచ్చు, ఫ్రెష్ ఎంట్రీనే ఎంటర్ అవ్వండి, ఆల్రెడీ మీకున్న యావరేజ్ చేసుకోవచ్చు. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, వనపర్తి నుండి శివ గారు. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. సార్ ఐడిఎఫ్సి నాది 700 షేర్స్ ఉన్నాయండి 74 లో. ఎగ్జిట్ ఎప్పుడు అవ్వచ్చు? ఐడిఎఫ్సి లిమిటెడా? అవునండి. ఐడిఎఫ్సి ఫస్ట్ ఐడిఎఫ్సి లిమిటెడ్. ఓకే, ఐడిఎఫ్సి లిమిటెడ్ 108 ఉందండి, 1.8% డౌన్లో ఉంది. ఇది కొంచెం మూమెంట్ తక్కువే, అంత గ్రోత్ మనం అంటే ఎక్కువ అంత మూమెంట్ ఏం రాదు. మీకు ఏదన్నా 115, 120 దాకా ఛాన్స్ ఉంది. ఏదైనా మళ్ళీ 109 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. అది కట్ కాకపోతే కొంచెం అంటే కింద కట్ అయితే కిందకు వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అది క్రాస్ అవ్వాలి. ఎక్కువ టైము మూమెంట్స్ తక్కువ అండి దీంట్లో. ఐడిఎఫ్సిలో డివిడెండ్ తీసుకోవచ్చు కానీ గ్రోత్ ఓరియంటెడ్ పెద్ద చెప్పలేము దీంట్లో. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, శ్రీనివాసరావు గారు. శ్రీనివాసరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు మీరు 85 వస్తే లెవెల్ చెప్పారు. అవునండి, అది వచ్చింది. దాన్ని ఎగ్జిట్ అవ్వమంటారా లేదంటే కంటిన్యూ చేయమంటారా సార్? ట్రెండింగ్ అంటే పైకే ఉందండి, చూపు పైకే ఉంది, ట్రెండింగ్ ఉంది. నెక్స్ట్ రిజల్ట్స్ చూడండి. ఈ లోపల కనుక ఏదన్నా యూటర్న్ తిరిగిందా మన మనసు కనిపిస్తుంది, అమ్మ ఇదేంటి తగ్గుతుంది అనేది. అంటే 84 పెట్టుకోండి డౌన్ సైడ్ స్టాప్ లాస్. 84 కనుక కిందకు వస్తే ఎగ్జిట్ అయిపోండి, ఎందుకంటే మీరు కిందే కొనున్నారు కదా. సో 84లో తీసినా మనకు ప్రాఫిట్లో ఉంటారు కాబట్టి ట్రెండింగ్ మళ్ళీ 87, 88 దాకా రావచ్చు. కొంచెం ట్రెండింగే ఉంది, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇప్పుడే చెప్పాను 63,000 వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ గ్రాఫ్ ప్రకారం చూస్తే బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉంది. నిఫ్టీ కూడా కప్ అండ్ సాసర్ మోడల్లో ఉంది, బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉన్నాయి. అంటే ట్రిగర్ పాయింట్ కోసం చూస్తున్నాయి. మనకి ఏదో ఒకటి ట్రిగర్ పాయింట్, స్ట్రాంగ్ ట్రిగర్ పాయింట్ కావాలి. వచ్చినప్పుడు లాంగ్ కన్సల్టేషన్ తీసుకుంది కాబట్టి బ్రేక్అవుట్ అనేవి బాగా అవుతాయి. కాబట్టి అందుకే నేను 63 అంటున్నాను. అప్పుడు ఈ స్టాక్స్ అన్నీ కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటాయి, ఐడిఎఫ్సి బ్యాంకులన్నీ. సో ఐడిఎఫ్సి కూడా 100 దాటాలి, అసలు మూమెంట్ ఉండదు, చాలా తక్కువ. ఎందుకంటే మెర్జింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయినండి. కొన్ని చిన్న బ్యాంకులన్నీ వేరే దాంట్లో మెర్జ్ అయిపోతాయి. సో అంతకుముందు కూడా వేరే దాంట్లో నుంచి మెర్జ్ అయిపోయిన బ్యాంకే కదా ఇది కూడా. సో ఇంకో దాంట్లో గవర్నమెంట్ 2 బ్యాంకులు లేకపోతే 3 బ్యాంకులు, ప్రైవేట్ 2 లేకపోతే 3 అవే ఉంటాయి లాంగ్ టర్మ్లో. చిన్నగా అన్ని మెర్జ్ అయిపోతాయి. సో అలా మెర్జ్ అయిపోయినప్పుడు మనకి ఏదైనా ఇది అవుతుంది. కానీ గ్రోత్ పెద్ద ఐడిఎఫ్సిలో కూడా, ఐడిబి లాగా ఐడిఎఫ్సి కూడా పెద్ద మూమెంట్ తక్కువ చాలా. నేను 100 దాటితేనే దీంట్లో ఫైర్ వస్తుంది అనుకున్నా, అది ఇంత మట్టుగా 100 దాటలేదు చూడండి. ఎస్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సందీప్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ సందీప్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్ అండి. కెయిన్స్ అది కెయిన్స్ ఎస్హెచ్ ఏం లేదు సార్. కెయిన్స్ టెక్నాలజీ ఉంది, కేసీ ఇండస్ట్రీస్ ఉంది, కేటెక్స్ ఫ్యాబ్రిక్స్ ఉంది. కేఎస్హెచ్ అండి. ఒక్క నిమిషం.
ఎస్హెచ్ హెచ్. కేఎస్హెచ్ ఇంటర్నేషనల్. ఓకే, 386 ఉంది. అవునండి. మ్యానుఫ్యాక్చరింగ్ లార్జ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ వైండింగ్ వైర్స్. ఓకే, చెప్పండి సార్. ఇది లాంగ్ టర్మ్ ఉంచుకోవచ్చు అంటారండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ అలాట్మెంట్ లో వచ్చిందండి? అలాట్మెంట్లో వచ్చింది కేఎస్ఎల్. ఇది అలాట్మెంట్ రీసెంట్దే కానీ కొంచెం టైం పట్టింది సార్. ఇది ఫ్రెష్దే కదా, రీసెంట్దే కదా. ట్రెండింగ్ అయితే పాజిటివ్ ఉంది. జనరల్గా ఏంటంటే ఒక 5 years చూడాలి దానికి, క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్, అప్పుడు మనకి దాంట్లో స్ట్రెంగ్త్ తెలుస్తుంది. ఇది కొంచెం వెయిట్ చేయండి. ట్రెండింగ్ అయితే పాజిటివ్ ఉంది. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇది బాగానే ఉంది కాబట్టి లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ మ్యాగ్నెటిక్ వైండింగ్ వైర్స్. సో వైర్స్ అంటే అవసరం కదా, డిమాండ్ ఉంది. సో డెఫినెట్గా పెరిగే ఛాన్స్లే ఉంటాయి. హోల్డ్ చేసుకోండి, పర్వాలేదు. మంచి కంపెనీ ఇది. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నవ్య గారు హైదరాబాద్ నుండి. నమస్తే మేడం. నమస్తే ప్రభు గారు. నమస్తే అండి. పవర్ ఇండియా ఒకటి, ఐటీసీ హోటల్స్ ఆవేజ్ చేసుకోవచ్చు ఇప్పుడు. పవర్ ఇండియా ఐటీసీ హోటల్స్. ఇంకోటి ఏంటి మేడం? ఐటీసీ హోటల్స్. ఓకే, థర్డ్ వన్ అండి? రెండే. అంతే అండి. రెండే. ఫస్ట్ ఏంటండి? పవనా? పవర్ ఇండియా. పవర్ ఇండియా లిమిటెడ్. పవర్ ఫైనాన్స్ ఉంది, పవర్ మెక్ ఉంది, పవర్ గ్రిడ్ ఉంది. పవర్ ఇండియా ఏదండి? సిటాచి అండి. సిటాచి ఎనర్జీ. ఓకే, అది సిగాచి ఎనర్జీ. ఎంతలో కొన్నారండి అది? ఏ రేట్లో ఏ రేట్? 21,869 లో. హోల్డ్ చేయండి, కొంచెం వస్తే మంచి ప్రాఫిట్లో వస్తాయి. హోల్డ్ చేయండి, కొంచెం టైం పట్టుది కానీ హోల్డ్ చేయొచ్చు. యావరేజ్ కూడా చేయొచ్చు. లాంగ్ హోల్డింగ్, షార్ట్ ఎక్స్పెక్ట్ చేయొద్దు, మిడ్ కూడా కాదు, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. ఐటీసీ హోటల్స్ అన్నారు 198.38% మైనస్లో ఉంది. మీకు ఐటీసీ హోటల్స్ అంటే కొంచెం డౌన్ సైడ్ ఉందండి. బాగా మీకు 240, 260 దాకా వచ్చి అక్కడి నుంచి డౌన్ సైడ్ ఉంది. ప్రస్తుతం 190, 187 దాకా రావచ్చు. కొంచెం ట్రెండింగ్ డౌనే ఉంది. ఇప్పుడు ఫ్రెష్ బయింగ్ అయితే వద్దంటాను. యావరేజ్ అయినా చేయడానికన్నా కొంచెం ఆగండి మేడం. అదండి సూచన. సో సార్ ఏంటి సార్ మరి నిఫ్టీ ఏంటంటే, యాక్చువల్ నిఫ్టీ ఇంకా ప్రస్తుతం ఏంటంటే ఏమీ అప్ కాలేదు, ఇంకా కాలేదు. ఇవాళ మనం నిఫ్టీ వాటి గురించి కూడా మనం ఇవాళ ఎక్స్పైరీ డెఫినెట్గా కొంచెం ఒక కాలర్ తీసుకుందామా? అరగంట కాలర్ని తీసుకుందామా మనం? కాలర్తో మాట్లాడదాం మనం. తీసుకోండి ప్లీజ్. నిఫ్టీ గురించి మాట్లాడదాం ప్రభు గారు. కాలర్ని తీసుకుని శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. శ్రీనివాస్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ చూసాడాలనుకుంటున్నారు? మీకు ప్రభు గారికి నమస్కారం అండి. నమస్తే సార్. సార్ ఈ ప్రభు గారి పర్సనల్ నంబర్ కావాలండి నాకు. ఓకే, మీ నెంబర్ కావాలట, చెప్పండి సార్. 9177575733. కాకపోతే మన ప్రైమ్ 9 వాళ్ళు కూడా మీకు ఏది అవసరం అది చేస్తారు డెఫినెట్గా. ఏదో ఎర్రర్ ఏమైనా వచ్చిందేమో ఒకసారి చూద్దాం సార్. జనరల్గా డిస్ప్లే అవుద్ది నెంబరు. సో అది ఒకసారి నేను కనుక్కుంటాను. నా నెంబర్ అయితే 9177575733. మీకు ఎప్పుడైనా ఎనీ షేర్స్కి సంబంధించింది ఏదైనా నేను క్లారిఫై చేస్తాను. అంటే మేము జనరల్గా ఏంటంటే అనలిస్టులు ఎలా ఉంటారు, వాళ్ళు స్టడీ చేసి వాళ్ళు చెప్పింది చెప్తారు. అంటే ఇదేంటంటే నాకు చెప్పింది నేను చెప్పేది కాకుండా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేస్తాను నేను. సో అది మీకు ఇంపార్టెంట్. మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి, నేను చెప్తాను, మీకు విపులంగా చెప్తాను. రైట్ సార్. రైట్ అండి సార్ అదండి. సో సార్ సార్ నరేష్ గారు హైదరాబాద్ నుండి మరో కాల్ రండి. నరేష్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఏ స్టాక్స్ చూడాలనుకుంటున్నారు? 2 స్టాక్స్ సార్. చెప్పండి సార్. పాండి ఆక్సైడ్ అను హిందూ కాపర్ ఫ్రెష్ ఎంట్రీ సార్. పాండి ఆక్సైడ్, రెండోది ఏంటి సార్? హిందుస్థాన్ కాపర్. హిందూ కాపర్ అనుకున్నాం సార్ ఇప్పుడే. హిందూ కాపర్ ఏం డౌట్ లేదు. షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ అనుకోండి. 571 ఉంది, 3.37. అది రోజు పెరుగుతుంది చూడండి. మూర్తి గారు అన్నట్టు అన్సింగ్ హీరో ఒక రకంగా. సో కన్సిస్టెంట్గా 600 దాకా రావచ్చు అనుకున్నాం. 600 అంటే ఇంకా పెరుగుద్ది, కానీ మనం ఏంటంటే చిన్నగా లెవెల్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి సార్ మీకు 1000 అవుద్ది అంటే అది బాగుండదు కదా. సో లెవెల్స్ ప్రకారం వెళ్దాం. 600 తర్వాత అక్కడ చూద్దాం. ప్రస్తుతానికి 600 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. లాంగ్ హోల్డింగ్ అయితే మంచి కంపెనీ, బట్ లాంగ్ హోల్డింగ్ అనుకున్నప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు
కొంచెం కొంచెం ఎక్కువ చేయాలంటాను. కాబట్టి ఇప్పుడు స్పీడ్ ఉంది కదా, కాపర్ అనేది టక పెరుగుతోంది. సో అందుకని కొంచెం రీట్రేస్మెంట్ అయినప్పుడా లేకపోతే ట్రెండింగ్ ఉన్నప్పుడా, ఇది ట్రెండింగ్ ఉన్నప్పుడు కొనచ్చు. 600 దాకా దాటుతుంది అనుకున్నప్పుడు వెయిట్ చేయొచ్చు, లేదా 600 దగ్గర యూటర్న్ తీసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ కింద కొనాలి. అట్లా చేయండి. రైట్ సార్ అదండి సూచన. సో సార్ లాస్ట్ కాల్ అండి, సుధాకర్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సుధాకర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి. మాకు చిన్న డౌట్ ఉంది సార్. మాకు చిన్న బాబు పేరుతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం సార్, ఒక 5 lakhs దాకా. ఓకే, ఇప్పుడు మేము లెఫ్ట్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయమంటారా, స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయమంటారా, చెప్పండి సార్. అంటే ఇది ఇన్స్టెంట్గా చెప్పేది కాదు. అసలు యాక్చువల్గా మీ టార్గెట్స్, మీ గోల్స్ ఎట్లా ఉంటాయి, ఎలా మీకు ఎప్పటికి అవసరం, డబ్బులు ఎప్పటికి అవసరం, దాన్ని బట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుందండి. ఇది ఇదిలో చెప్పేది కాదు, 1 సెంటెన్స్లో. మీరు నా నెంబర్ డిస్ప్లే అవుద్ది, నేను నా నెంబర్ చెప్పాను ఆల్రెడీ ప్రోగ్రాంలో. మీరు అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేయండి. ఎందుకంటే ఇన్పుట్స్ బాగుంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం మీకు ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి, చెప్తే కానీ ముందేయరు కదా. అట్లానే అనలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీ గోల్స్ అండ్ టార్గెట్, మీ గోల్ ఎప్పటికి కావాలి, టార్గెట్స్ ఏంటి, మీ పిల్లలకు కానీ మీకు కానీ ప్లానింగ్ ఎట్లా, అవన్నీ ఉంటాయి. ఇది ఇన్స్టెంట్గా చెప్పేది కాదు. అప్పుడు దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటే ముందుకెళ్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. ఒక్కొక్క సంవత్సరం రాకపోయినా ఇప్పుడు 2025లో పెట్టిన వాళ్ళందరికీ మైనస్లో ఉంటాయి. ఏంటి ప్రభు పెట్టాను డబ్బులు రాలేదంటారు, అంటే రావు. ట్రెండింగ్ డౌన్ ఉన్నప్పుడు డౌనే ఉంటుంది పోర్ట్ఫోలియో. అది మనం వెయిట్ చేయాలి. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ ఉండాలి. ఈ డబ్బులతో మనకు అవసరం లేదు అనుకున్న డబ్బులే పెట్టాలి మార్కెట్లో. అంతేగాని ఇంట్రెస్ట్కి తెచ్చి లేకపోతే లోన్ తీసుకొని ఇట్లాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు అక్కడ ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది, పెయిన్ వస్తుంది. సో అలాంటి పనులు చేయొద్దు. ఫ్రీ క్యాష్ ఎంత ఉందో దాని ప్రకారం వెళ్తే బిందాస్ తడిగుడ్డేసుకొని కూర్చోవచ్చు. మనకి పెరిగినప్పుడు హ్యాపీగా అమ్మచ్చు. అంటే మన టార్గెట్ 20% 30% వచ్చేదాకా వెయిట్ చేయొచ్చు. అదే మనం ఇవన్నీ చేసామనుకోండి, అమ్మ అక్కడ ఇంట్రెస్ట్ కట్టాలి, ఇక్కడేమో తగ్గిపోతుంది ఎట్లా అని భయం ఉంటుంది. ఎవరికైనా అంతే ఫియర్ ఉంటుంది. కాబట్టి అలా చేయొద్దు. మీ ఫ్రీ క్యాష్తో వెళ్దాం. ఈ డబ్బులతో నాకు పని లేదు అనుకున్నప్పుడు ఆ డబ్బులు పెట్టండి. డెఫినెట్గా మార్కెట్ ఇచ్చిన రిటర్న్స్ ఎక్కడా లేదు, ఎనీవేర్ చూడండి. మీకు రిటర్న్స్ ఉంటాయి, ప్లస్ గ్రోత్ ఉంటుంది, ప్లస్ సేఫ్టీ ఉంటుంది. ఇవి అమ్మారనుకోండి, ఇవాళ అమ్మితే సాయంత్రానికి డబ్బులు వస్తే నెక్స్ట్ డే క్రెడిట్ అవుతుంది కదా, ఫ్యూచర్లో 1 hourలో క్రెడిట్ అవుద్ది, అంటే లిక్విడేషన్ ఉంది. సో సేఫ్టీ ఉందా? డీమ్యాట్లో మీకు ఒక్క షేర్ కానీ మీరు 100 కోట్లు పెట్టండి, 10 లక్షలు పెట్టండి, 10 రూపాయలు పెట్టండి, మీకు తెలియకుండా ఒక్క షేర్ వస్తుందా? వస్తే ఊరుకుంటుందా? ఎన్ఎస్డిఎల్ కానీ సిడిఎస్ఎల్ కానీ ఊరుకుంటాయా? ఇమీడియట్ అటాక్ చేస్తాయి. సో డెఫినెట్ గా సెక్యూరిటీ కూడా ఉంది. సో డీమ్యాట్స్ అందుకనే పెరుగుతున్నాయి. ఎవరైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ తీసుకొని అనలిస్టులను జోడించుకొని వాళ్ళు చేసుకున్నప్పుడు మీరు చేసిన దానికంటే మేము చెప్పినప్పుడు ఒక 5 to 10% ఎక్స్ట్రా రావాలి. నా లెక్క ప్రకారం 20 to 30% రావాలి, లేకపోతే వేస్ట్ అండి మార్కెట్లో. 20 to 30% అంటే 7% ఇన్ఫ్లేషన్ పోయినా 20% అంటే మంచి రిటర్న్స్. అంతకంటే ఏం కావాలి మనకి? తప్పనిసరిగా నిజంగా సార్ మీరు చెప్పినట్టు వాస్తవం అది. సో తప్పనిసరిగా అంటే ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల తప్పనిసరిగా ఏంటంటే మనము సేఫ్ డ్రైవింగ్ చేయగలుగుతాం. సో మార్కెట్ అంటే ఆర్థిక సలహాలు చాలా ఇంపార్టెంట్ కదండి, ఫైనాన్షియల్ పొజిషన్. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. నమస్తే.